శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన స్థానిక దైవజనులు సిబిటి ప్రిన్సిపల్. మనిషి నివ్వెరపోయే సంగతులు మాట్లాడుతుంది బైబిల్. బైబిల్ అనగానే చాలామంది చాలా చిన్నగా ఊహించారు, దాన్ని చాలా చిన్నగా ఊహించారు. బైబిల్ అనగానే అందులో ఏముందో తెలియకపోయినా కొంతమంది కామెంట్ చేస్తారు. ఏమని కామెంట్ చేస్తారంటే అదొక మత పుస్తకం, అదొక మతం అన్న కామెంట్ చేశారు. చాలామంది మనసుల్లో, హృదయాలలో అదే ఉంది, అదొక మతం 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 కాదు. ఈ రాత్రి మీరు విన్న తర్వాత బైబిల్ గురించి, దేవుడి గురించి, దేవుడిని నమ్మిన పిల్లలు ఈరోజు చేస్తున్న ఈ త్యాగాల గురించి, ఇందుక వీళ్ళు ఇంత భక్తిగా ఉంటున్నారు, ఇందుక వీళ్ళు వాళ్ళ కష్టార్జితాన్ని సహితము ఖర్చు పెట్టేస్తున్నారు. ఏమన్నా మాట్లాడుతాను నేను. మనిషికి ఈరోజు బాగా ఇష్టమైంది ఏంటి అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? బాగా ఆలోచించండి. మనిషికి ఇది బాగా ఇష్టం అంటే ఏది ఇష్టం చెప్పండి? డబ్బులు ఇష్టం, అవునా కదా? ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు అంటే వాళ్ళకి డబ్బు కంటే మరొక ఆయన ఇష్టం. ఎవరు? దేవుడి ఇష్టం. ఎందుకు ఆయన మీద ఇష్టం పెరిగింది అంటే ఆయన బైబిలులో రాయించిన మాటలు అలా ఉన్నాయి, ఆయన నేర్పిన జ్ఞానం అలా ఉంది. బైబిల్ గురించి డబ్బులే కాదు, ఆస్తులే కాదు, ప్రాణాలు సహితం ఇవ్వడానికి సిద్ధపడిపోతారు బైబిల్ ఏంటో అర్థమైతే. బైబిల్లో ఉన్న దేవుడి యొక్క మాటలలో ఉన్న జ్ఞానం అర్థమైతే, వివేకం అర్థమైతే, తెలివి అర్థమైతే, బుద్ధి అర్థమైతే నిజంగా రండి మనిషి చాలా మారిపోతాడండి. ఇందుకీ బైబిలు ఒక కొత్త మతాన్ని ప్రోత్సహించిందా? బైబిల్ ఒక కొత్త మతాన్ని స్థాపించిందా? కొత్త మతానికి బైబిల్ గ్రంథమా, మత గ్రంథమా? బైబిల్ క్రైస్తవ్యం అనే కొత్త మతానికి బైబిల్ ఒక గ్రంథమా? ఇది మనం ఆలోచిద్దాం. నిజానికి చాలామంది క్రైస్తవ్యాన్ని ఒక మతం అనుకుని ఆ మతానికి ఒక గ్రంథం ఉండాలి కనుక క్రైస్తవుల తరపున ఒక గ్రంథం రాసుకున్నారు, అది బైబిలు అని మాట్లాడతారు. కానీ బైబిల్లో ఎక్కడ కూడానండి ఒక జనాంగం గురించి లేదా ఒక జాతి గురించి బైబిల్ మాట్లాడినట్టుగా బైబిల్ ఎక్కడ ఉండదు. బైబిల్ ఏమని మాట్లాడుతుంది అంటే ఎప్పుడు కూడా కళ్ళ ముందున్న ఈ సృష్టి అంతా ఎవరు కలగజేశారు, ఈ సృష్టిలో ఉన్న మనుషులు, అతను అమెరికాలో ఉండనివ్వచ్చు, ఐరోపాలో ఉండనివ్వచ్చు, ఆస్ట్రేలియాలో ఉండనివ్వచ్చు, భారతదేశంలో ఉండనివ్వచ్చు, చైనాలో ఉండనివ్వచ్చు, బంగ్లాదేశ్లో ఉండనివ్వచ్చు, పాకిస్తాన్లో ఉండనివ్వచ్చు. నీ దేశం ఏదైనా నువ్వు పెట్టుకున్నవది, నీ రాష్ట్రం ఏదైనా నువ్వు పెట్టుకున్నవది. భూమి మీద, యావత్తు భూమి మీద ఉన్న మనుషులందరి గురించి మాట్లాడేదే బైబిలు. మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరి గురించి మాట్లాడుతుంది. ఒక దేశానికి సంబంధించిన గ్రంథం కాదు బైబిల్. చాలామంది అండి ఎంత అమాయకంగా మాట్లాడతారంటే బైబిల్ అట అమెరికా మతానికి చెందిన గ్రంథం అట. బైబిల్ అనగానే ఏ గ్రంథం అంటారు? అమెరికా వాళ్ళ గ్రంథం. ఈ మధ్యకాలంలో వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు. అందులో చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బ్రిటిష్ వాళ్ళ గ్రంథం అంటున్నారు. బైబిలు సృష్టికర్త రాయించిన గ్రంథం, సృష్టికర్త ఎవరో చెప్పే గ్రంథం, మనిషిని ఎవరు పుట్టించారో చెప్పే గ్రంథం, మనిషి ఎందుకు పుట్టాడో చెప్పే గ్రంథం, మనిషి మరణం తర్వాత ఏమవుతాడో చెప్పే గ్రంథం, మనిషి భూమి మీదకి రాక మునుపు ఎక్కడున్నాడో చెప్పే గ్రంథం. బైబిలు మనిషి యొక్క బ్రతుకు పుస్తకం, మనిషి బ్రతుకును గురించి సంపూర్ణంగా చెప్పిన గ్రంథం. బైబిల్ మత గ్రంథం కాదు. మతం అనగానే మతానికి సంబంధించిన మాటలు మాట్లాడుతుంది. కానీ బైబిల్ సృష్టి గురించి, మనుషుల గురించి, సృష్టి గురించి, మనుషుల గురించి, సృష్టిలో జరుగుతున్న వాటన్నిటి గురించి చెప్పే గ్రంథం మత గ్రంథం ఎందుకు అవుతుంది? నువ్వు చదువుకోవాల్సిన గ్రంథం కదా. నీ చుట్టూ కళ్ళ ముందున్న ఈ ప్రకృతి అంతా ఎలా పనిచేస్తుందో నీకు చెప్పే సృష్టికి మాన్యువల్ బుక్ కదా బైబిల్. మాన్యువల్, బుక్లెట్ అంటారు. మీరు ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుతో పాటు చిన్న పుస్తకం వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? మీరు ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా ఆ బాక్స్లో ఆ వస్తువుతో పాటు ఒక చిన్న బుక్ వస్తుంది, బుక్లెట్ అంటారు దాన్ని. అంటే వస్తువుని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఆ వస్తువు ఎంతకాలం పనిచేస్తుంది, ఆ వస్తువుని ఎలా వాడాలి, ఇదన్నీ చెప్పడానికి ఒక బుక్ ఉంటుంది. మాన్యువల్ అంటారు లేదా బుక్లెట్ అంటారు దాన్ని.
మరి సృష్టికి మాన్యువల్ ఎక్కడుంది? సృష్టిని ఎవరు చేశారు? సృష్టి ఎలా పనిచేస్తుంది? సృష్టి ఎప్పుడు నాశనం అయిపోద్ది? మరి సృష్టి గురించి చెప్పడానికి ఒక బుక్ ఉండాలి కదా, ఆ బుక్కే బైబిల్. మనిషి ఎందుకు పుట్టాడు, మనిషిని ఎవరు పుట్టించారు, మనిషిని ఎలా పుట్టించారు, ఇదంతా తెలియాలి అంటే మనిషికి మాన్యువల్, మనిషికి బుక్లెట్ ఏది అంటే బైబిల్. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరి గురించి మాట్లాడే గ్రంథం మనుష్యుల గ్రంథం అవుతుంది, మనుష్యుల బ్రతుకు పుస్తకం అవుతుంది తప్ప మత గ్రంథం ఎందుకు అవుతుంది? బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం బైబిల్లో చదువుదాం. మొదట అసలు బైబిల్లో ఏముంటాయండి? ఏముంటాయి బైబిల్లో? బైబిల్లో ఏముంటాయి? ఏమన్నా మీరు మనసు పెట్టి బైబిల్ లేని వాళ్ళు కూడా, బైబిల్ తేనివారు కూడా మీరు మనస్సు పెట్టి అక్కడ ఏం చదువుతున్నారో, నా నోట్లోంచి ఏం వస్తున్నాయో ఒక్క క్షణం మనసు పెట్టి మీరు వినండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24. జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు. అంటే ఇప్పుడు బైబిల్లో ఎవరుంటారు అంటే జగత్తును, అంటే జగత్తు అనగానే ఇగో కళ్ళ ముందు కనబడుతున్న ఈ సృష్టి, జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు. ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, మేఘాలను చేసిన దేవుడు, వర్షాలను చేసిన దేవుడు, పంటలు పండిస్తున్న దేవుడు, మనిషి ఆకలిని తీరుస్తున్న దేవుడు, మనిషి దాహాన్ని తీరుస్తున్న దేవుడు, మనిషికి అవసరమైన పంచభూతాలను ప్రకృతిని కలిగించిన దేవుడు బైబిలులో ఉన్నాడు. క్రియేటర్ ఉన్నారు, సృష్టికర్త ఉన్నాడు బైబిల్లో. ఆయన గురించి మాట్లాడుతూ అక్కడ జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. ఆ పదం చూడండి, ఆ పదం చూడండి. దేవుడు అనగానే ఎవరట? ఆకాశానికి భూమికి ప్రభువు. ప్రభువు అంటే పాలించేవాడు, నడిపించేవాడు, దానిని కలగ చేసినవాడు. చూసారండి బైబిలు? పైన ఉన్న ఆకాశం ఉంది కదా, ఎవరు చేశారు దాన్ని? ఎవరు చేశారు? ఎవరినైనా అడగండి, ఓ శాస్త్రవేత్తని అడగండి, లేదా ఒక పండితుడిని అడగండి, ఒక తెలివైన వాడిని అడగండి, బాగా చదువుకున్న వాళ్ళని అడగండి. ఏమన్నా ఆకాశాన్ని ఎవరు చేశారంటే ఆన్సర్ ఉందా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర ఆన్సర్ ఉందా? మాకేం తెలుసు? ఆకాశంలో చూస్తే సాయంత్రం పూట చుక్కలు వస్తాయి, చందమామ వస్తుంది, పొద్దున్న సూర్యుడు వస్తాడు, అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి, అప్పుడప్పుడు మేఘాలు అలా పైనుంచి వెళ్తూ ఉంటాయి, అప్పుడప్పుడు డాబా ఎక్కిపోతే విమానాలు వెళ్తూ ఉంటాయి. అంతే మాకు తెలుసు. దాన్ని ఎవరు చేశారు? ఆకాశాన్ని. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అలా ఎవరు పెట్టారు? రాత్రి అవగానే చందమామ రావాలి, ఉదయం అవగానే అదే ఆకాశంలోకి సూర్యుడు రావాలి. ఎవరు రప్పిస్తున్నారు? ఎవరు చేశారు దాన్ని? బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందంటే, ఇదిగో ఆయన దేవుడు అనగానే ఆకాశానికి భూమికి ప్రభువు. ప్రభువు ఆయన ఎందుకు అయ్యాడు ప్రభువు? బైబిల్లో ఉన్న దేవుడు ఆకాశానికి ప్రభు ఎందుకు అయ్యాడు? భూమికి ప్రభు ఎందుకు అయ్యాడు? భూమిలో ఉన్నవన్నీ ఆయన మాట ఎందుకు వింటాయంటే ఆయన కలగజేశాడు గనుక, ఆయన చేశాడు గనుక సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన మాట వింటాయి. సృష్టి మొత్తం ఆయనకి లోబడుతుంది, సృష్టి మొత్తం ఆయన చెప్పిందే వింటది. కారణం ఆయన ఆకాశానికి భూమికి ఏమవుతాడట? ప్రభువు. యెషయా గ్రంథం మీరు చూడండి, బైబిల్లో ఏంటి, బైబిల్ అంతా ఇలాంటి మాటలే ఉంటాయంటే అవును, సృష్టి గురించి ఖచ్చితంగా చెప్పే మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం చూద్దాం, 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఆయన ఎందుకు అవుతాడు ఆకాశానికి భూమికి ప్రభు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆన్సరు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలులు నాకు చెవియొగ్గి వినుము. నాకు చెవియొగ్గు, దేవుడిగా నేను మాట్లాడుతున్నాను, నాకు చెవియొగ్గు. ఇంతకాలం నువ్వు చాలా వాటికి చెవియొగ్గావు, సీరియల్కి చెవియొగ్గావు, సినిమాలకు చెవియొగ్గావు, మనుషుల మాటలకు చెవియొగ్గావు, ఎవరే మాట చెప్పినా చెవియొగ్గు ఆలకించావు. ఈ రాత్రి నీ మనసు తెరిచి ఒక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు చెవియొగ్గు. దేవుడు మాట్లాడుతున్నాడు చెవియొగ్గు. ఏం చెప్తాడు? చెవియొగ్గు వినుము, నేనే ఆయనను, నేనే మొదటివాడను కడపటివాడను. నేనే ఆయనను, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. అంటే మొత్తం మీద ఫస్ట్ అతన్ని నేనే, ఫస్ట్ వ్యక్తిని నేనే, దేవుడును.
నా తర్వాతే సృష్టి, నా తర్వాతే మనుషులు, నేను ఫస్ట్ అన్నాడంతే ఆయన. అంటే ఈ సృష్టికి మొదటి నుంచి ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఈ సృష్టిని కలిగించిన ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 13వ వచనంలో నా హస్తము భూమికి పునాది వేసెను అన్నాడు. చూడండి, దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడట, ఆయన హస్తమట, ఆయన చెయ్యట భూమికి ఏమేసిందట? పునాది. అంటే కట్టడం ప్రారంభించింది. నేను కట్టాను భూమిని, నువ్వు అందులో ఉన్నదన్నీ అనుభవించుకుంటున్నావు. కట్టిన ఆయన ఎవరో ఇంతకీ తెలియదు నీకు. విషయం ఏంటంటే దేవుడు భూమిని కట్టాడు, ఆ భూమి మీద మనిషి ఇల్లు కట్టుకున్నాడు. అంతేనా? భూమిని కట్టింది దేవుడు, దానిపైన ఇల్లు కట్టుకున్నది మనిషి. ఇల్లు కట్టుకున్న నువ్వు ఇల్లు ఉండడానికి కింద నిలబడిన భూమి ఎవరు కట్టారో ఆలోచించావు ఎప్పుడైనా? మనం ఎందుకు ఆలోచిస్తాం? సెంటు భూమి ఎక్కడ తక్కువ ఉందో చెప్పండి, ఇల్లు స్థలం కావాలి, అంతే కదండి. ఎక్కడ తక్కువ రేటు ఉంది, ఎక్కడ ఎక్కువ రేటు ఉంది, సెంట్రల్ ఏ రేటు ఉంది, లోపల ఏ రేటు ఉంది, భూమి ఎక్కడ తక్కువ దొరుకుతుందో కొనేద్దామని తిరుగుతుంది తప్ప అసలు ఎవరు చేశారు భూమి ఇలా ఉండాలని? ఇలా డిజైన్ చేసింది ఎవరు? అందులో మొక్కలేస్తే మొలవటం ఏంటి? అవి మళ్ళీ తిరిగి మనకు ఆహారం ఇవ్వటం ఏంటి? దేవుని పిల్లలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మీరు? ఇవన్నీ ఆలోచించండి ఒక క్షణం. ఇక్కడ ఈ మాట మీరు పట్టుకోవాలి. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఎవరు అంటే ఆకాశంలో ఉన్న వాటిని పిలిచిన, భూమిలో ఉన్న వాటిని పిలిచిన వచ్చి ఎస్ మై లార్డ్ అని నిలబడాలట. ఆయన దేవుడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మనిషికి దేవుడు ఎలా ఉంటాడో తెలీదు, తెలుసండి? మనిషికి ట్రంప్ గారు ఎలా ఉంటారో తెలుసా? తెల్ల జుట్టేసుకుని ఎర్రగా ఉంటాడు, అప్పుడప్పుడు టీవీలో కనపడతాడు. ఈయన ఎవరు? ట్రంప్ అండి, అమెరికా అధ్యక్షుడు. మన ఈ తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారో తెలుసు. ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారండి. ఇక్కడ కొంచెం లైట్గా తెల్లగడ్డ ఉంటుందండి, ఆయన మా ముఖ్యమంత్రి అండి. తెలుసా నీకు? తెలుసు. ముఖ్యమంత్రి తెలుసు, ప్రధానమంత్రి తెలుసు, పక్క దేశాలలో ఉన్న దేశానికి అధ్యక్షుడు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. దేవుడు ఎవరు చెప్పమనండి ఎవరినైనా. దేవుడు ఎవరు? దేవుడు ఎంత ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? అడగండి ఎవరినైనా. అందరూ ఒక ఆన్సర్ చెప్తారండి. దేవుడు ఎలా ఉన్నాడంటే ఈయన ఒకలా ఉన్నాడు అంటాడు, ఆయన ఒకలా ఉన్నాడు అంటారు, ఆయన ఒకలా ఉన్నాడు అంటాడు. నా చిన్నతనంలో నుండి ఒక కథ చెప్పారు. ఏం కథ చెప్పారంటే, నలుగురు గుడ్డోళ్ళు ఏనుగుని చూడడానికి వెళ్ళారట. తెలుసు కదా ఈ కథ మీకు? నలుగురు గుడ్డోళ్ళు ఏం చూడడానికి వెళ్ళారు? ఏనుగుని చూడడానికి వెళ్ళారట. మొదటి గుడ్డోడు కాలు అట్టుకుని అంటున్నాడట, ఒరే ఏనుగు ఎలాగ ఉంటుందో తెలుసా? నిటారుగా స్తంభంలాగా ఉంటుందిరా అన్నాడట. ఈడేం పట్టుకున్నాడు? ఎంతకి కాలు అట్టుకున్నాడు. అంటే ఏనుగు కాలులాగా ఉంటుందని వాడికి అర్థమైంది. ఇంకొకటి చెవట్టుకున్నాడట. చెవట్టుకుని అంటున్నాడు వీడు, ఒరే ఏనుగు ఎలాగ ఉంటుంది తెలుసా? మన చేట ఉంటుంది కదా, మన చేట అలాగ ఉంటుంది, అలాగ ఉంటుందిరా ఏనుగు అన్నాడట. ఏమంటే ఇంకొకటి తోకట్టుకున్నాడట. తోకట్టుకుని తోకని ఎలాగ తరిమి అంటున్నాడట, మీరు చెప్పింది అబద్ధమై, ఏనుగు తాళ్ళలో ఉంటుంది అన్నాడట. ఏమంటే ఇప్పుడు ఈ 3 ఆన్సర్లో ఏ ఆన్సర్ రైట్ చెప్పండి నాకు? బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ 3 గుడ్డోళ్ళు, ఒకడేమో స్తంభంలాగా ఉందని, ఒకడేమో చేటలాగా ఉందని, ఒకడేమో తాళ్ళలాగా ఉంది అంటున్నారు. దేన్ని? ఏనుగుని. ఇప్పుడు ఈ 3 ఏది రైటు? 3 తప్పే. ఏనుగు ఎలాగ ఉంటుంది ఈ 3 గుడ్డోళ్ళకి తెలీదు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడని ప్రపంచాన్ని అడగండి, చెప్తారా? ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు అంటారు. అందరూ ఒకటి చెప్పరు. ఎందుకంటే దేవుడు ఎవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలీదు. ఇక్కడ ఈ మాటలో దేవుడు ఎంత ఉంటాడో మీకు అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది? నేను 13వ వచనం అలా చదువుతాను. 13వ వచనం, నా హస్తము భూమికి పునాది వేసింది. నా చెయ్యి భూమికి ఏమేసింది? పునాది వేసింది. నెక్స్ట్, నా కుడి చెయ్యి, దేవుడికి 2 చేతులు ఉన్నాయట. ఒక కుడి చెయ్యి, ఒక చెయ్యి, జాగ్రత్తగా వినాలి, దేవుడికి ఉన్న ఒక చెయ్యి
కుడి చెయ్యి ఆకాశాన్ని ఇలా పరిచిందట. అంటే ఒక చెయ్యి పని చేస్తే, దేవుడి చెయ్యి ఒక పని చేస్తే ఆకాశం అంతా ఏమైపోయింది? వ్యాపింపజేశాడు, పరిచాడు. అంటే మీకు అర్థం కావాలి అంటే, మన ఇంటికి చుట్టాలు ఎక్కువ వచ్చేసారు అనుకోండి, వాళ్ళు రాత్రి పడుకోవడానికి కింద ఏం పరుస్తారు? చాప. మనం చేప పరుస్తాం, ఆయన ఆకాశాన్ని పరిచాడు. ఇంతకీ ఆకాశాన్ని పరచటానికి 2 చేతులు వాడానన్నాడా, ఒక చెయ్య? ఒక చెయ్యితో ఆకాశాన్ని పరిచాడంటే చెయ్యి ఎంత ఉంటుందో ఆలోచించాలి ఇప్పుడు. అది దేవుడు అంటే. ఒక చెయ్యితో ఆకాశాన్ని పరచగలడు, అంత చెయ్యి ఉంటుంది. చెయ్యే ఆకాశం అంత ఉంటే ఆయన బాడీ ఎంత ఉంటుంది? బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, ఆయన కాలు, ఒక పాదం, ఆయన కాలుకి చివరన ఒక పాదం పెట్టుకుంటే భూమి మొత్తం నిండిపోయింది. పాదం పెడితే భూమి మొత్తం నిండిపోయింది. అంటే పాదం ఎంత ఉంటుందంటే భూమి అంత ఉంటుంది, చెయ్యి ఎంత ఉంటుందంటే ఆకాశం అంత ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎంత ఉంటాడు? ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అని ఉంటుంది బైబిల్లో. అంత ఉంటాడు దేవుడు. ఆకాశ మహాకాశములు సైతము పట్టనంత పెద్ద రూపాన్ని ఈ సృష్టి అంతా కలిగించిన మహాశక్తిమంతుడైన దేవుడిని, దేవుడెవరో మనిషి తెలుసుకోలేదండి. అంతుంటాడు దేవుడు. ఆయన రూపం అంత ఉంటుంది. నువ్వు అనుకునేంత చిన్న చిన్న రూపాలు కాదు దేవుడివి. నువ్వు ఊహించినంత చిన్నోడు కాదు దేవుడు. నిన్ను చేసినవాడు నీకంటే శక్తిమంతుడు. నిన్ను చేసినవాడు ఇదిగో ఈ సృష్టిని కలగజేసినంత పెద్దవాడు, గొప్పవాడు. జాగ్రత్తగా వినండి. దేవుని కుడి చెయ్యి ఆకాశాన్ని పరిచేసింది అంటే ఎంత శక్తిమంతుడు, ఎంత పెద్దవాడు, ఎంత పెద్ద రూపం కలిగిన వాడు. ఆకాశాన్ని చేశాడు అంటే ఎంత శక్తిమంతుడు. మీరు ఆకాశం అనగానే పైకి చూస్తుంటే అదే కనబడుతుంది మీకు. చదువుకున్న పిల్లల్ని అడగాలి ఆకాశం అంటే ఏంటో. ఏముంటాయి ఆకాశంలో? నక్షత్రాలు. ఎన్నున్నాయి నక్షత్రాలు? కోటాను కోట్ల నక్షత్రాలు. నక్షత్రాలు అనగానే మనం చాలామంది ఇలా పైకి చూసి ఇంత ఉందండి అంటాం. ఇంత ఉంటుంది అది. నక్షత్రం ఎంత ఉంటుందో తెలిసి ఎవరికైనా? మనం ఉంటున్న ఈ భూమి కంటే కొన్ని లక్షల రేట్ల పెద్దవవి. అలాంటి కొన్ని లక్షల రేట్ల పెద్దవైన నక్షత్రాలు కోట్లున్నాయి ఆకాశంలో. ఎవరిని అంత శక్తి ఎవరిదండి? అన్ని కోట్ల నక్షత్రాలు చేయగలిగినంత శక్తి ఎవరికి ఉంది? దేవుడిది. మీరు బాగా ఆలోచించాలి. దేవుడిది. దేవుడు అనగానే ఆకాశాన్ని, భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని కలిగించినవాడు అని అర్థం. ఇంతకీ వాటిని ఎందుకు కలిగించాడు? ఇంత పెద్ద ఆకాశం ఎందుకు? ఇంత పెద్ద భూమి ఎందుకు? అసలు ఇవన్నీ ఎవరి కోసం కలిగించాడు? దేనిని మనసులో పెట్టుకుని ఇవన్నీ కలిగించాడు అంటే ఇక్కడ ఒక మాట ఉంది. తొలి ప్రసంగాలు మీరు విన్నారు. దేవుడు అనగానే బైబిల్లో మనకి చెప్పబడింది ఏంటంటే ఆయన మనకి తండ్రి అవుతాడు. ఇప్పుడు అంత పెద్ద శక్తిమంతుడైన దేవునికి భూమి మీద ఉన్న మనిషి కుమారుడు, కుమార్తె, ఆయన మనకి తండ్రి అవుతాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి దేవుడు ఏమంటున్నాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకందరికీ అన్నాడు చూడండి. క్రైస్తవులందరికీ అని ఉండదు బైబిల్లో. బైబిల్లో క్రైస్తవులకి అన్న పదం ఎక్కడ ఉండదు. మనుషులందరికీ అని రాయబడి ఉంటుంది. అక్కడ చూడండి 2వ అధ్యాయం 10వ వచనం మలాకీ గ్రంథంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే అంటలే చేయండి. బైబిల్ ఒక్క దేవుడి గురించి చెప్తుంది. ఆ దేవుడు ఎవరు నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తుంది. అందుకే ప్రారంభంలో చెప్పాను కదా, తాతపండు కానీ ఇగో వేదిక మీద ఉన్న దైవజనులు కానీ ఎందుకు వీళ్ళు బైబిల్ పట్టుకున్నారంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించిన ఆ ఒక్క దేవుడు ఎవరో వీళ్ళకి అర్థమైంది. ఒక్క దేవుడే, ఆ పదం చూసారా? ఒక్క దేవుడే మనలందరినీ సృష్టించలేదా? అంటే మనలందరినీ సృష్టించిన దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. మళ్ళా చెప్తున్నాను, భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో నువ్వు చనిపోయే లోపు పట్టుకోవాలి ఆయన్ని. ఆ ఒక్కడెవరో, నిన్ను చేసింది ఎవరో, ఈ భూమిని చేసింది ఎవరో, ఆకాశాన్ని చేసింది ఎవరో నువ్వు చనిపోయే లోపు తెలుసుకోవాలి ఆయన్ని. ఆయన నీ తండ్రిగా నువ్వు అంగీకరించాలి. నేను తెలియక ఇంతకాలం పొరపడ్డాను తండ్రి అని ఆయన ముందు మోకాలేసి క్షమించమని అడగాలి.
నీ తండ్రిని నువ్వు తెలుసుకోవాలి, నీ దేవుని నువ్వు తెలుసుకోవాలి. ఆయన దేవుడు మనలందరినీ సృష్టించిన తండ్రి. తండ్రి చూసారా, బైబిల్ అండి తండ్రి. మనమంతా పిల్లలమంట. మన మీద ఇష్టంతో, మన మీద ప్రేమతో ఇంత పెద్ద ఆకాశాన్ని, ఇంత పెద్ద భూమిని, మనం తింటున్న త్రాగుతున్న ఆహార పదార్థాలన్నిటినీ మన మీద ప్రేమతో చేశాడు. మనం పిల్లలం కనుక. ఏమండి, ఈరోజు మీరు సృష్టిలో అనుభవించే చూడండి, సృష్టిలో మీరు తింటున్నవి చూడండి. ఎన్ని రకాల రుచులు, ఎన్ని రకాల వాసనలు, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల ఏమంటే రంగులు. ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారు, ఏంటంటే ఇంత పెద్ద విశ్వము, ఇన్ని రకాల రుచులు ఎక్కడివి, ఎవరు చేశారంటే నువ్వంటే దేవుడికి అంత ఇష్టం కనుక అన్ని చేశాడు. మనిషి ఎప్పుడు కూడా రోజు ఒకటే తినమంటే తింటాడండి? తింటాడా? ఆవు రోజు ఒకటే తింటుందా, వెరైటీలు వండుకుని తింటుందా? దానికి ఎండుగడ్డి, పచ్చగడ్డి రెండే రకాలు. కొంతమంది పాపం పచ్చగడ్డి కూడా ఎప్పుడో వేస్తారు, రోజు దాని మొఖాన్ని ఒకటే కొడతారు. ఏంటది? ఎండుగడ్డి. తింటే తిను, లేదా అక్కడ పడుకో. నేను మాత్రం ఏసీ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని, ఆల్అవుట్ పెట్టుకుని ఇంట్లో పడుకుంటాను. నువ్వు మాత్రం ఆరు బయట తోకతో దోమలు కొట్టుకుంటూ పడుకుంటే పడుకో, లేదంటే నీ ఇష్టం. నేను మాత్రం నీకు గడ్డేసి ఇంట్లో పడుకుంటాను. అంతేనా? ఏమిటి, ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మీరు ఎన్ని రకాలు తింటున్నారు? ఆవులాగో గేదెలాగో రోజు ఒకే రకం తినమాట తింటాడండి మనిషి? అసలు మన వాళ్ళకి 20-30 రకాల కూరగాయలు ఇచ్చి రోజు ఒక కూరగాయ వండినా, ఏటి మమ్మీ రోజు కూరగాయలే వండుతావు అంటాడు. మరి ఏం కావాలి బాబు? ముక్క కావాలి నాన్న, ముక్క కావాలి. ముక్క లేకపోతే ముద్ద దిగదు. రోజు కూరగాయలు అంటే కష్టం. దేవుడు ఆలోచించాడు, అమ్మో మా వాడు మరి కొంచెం అప్పుడప్పుడు 4 జీమని లాగుతుంది. దేనికోసం? మొక్కల కోసం. మళ్ళీ కోళ్ళు చేశాడు. కోడొద్దు నాయన నాకు చికెన్ తినంటే మేకని చేశాడు. మేక వద్దంటే గొర్రెని చేశాడు. గొర్రె వద్దంటే కుందేలు చేశాడు. ఇలా తింటున్నారు కదండి ఈరోజు మనుషులు. ఎన్ని రకాల నాన్ వెజ్లు తింటున్నారండి, ఎన్ని రకాలు. ఏమండి, కొన్ని దేశాల్లోనండి నత్తలు, తాబేళ్ళు దేన్ని వదలరాళ్ళు. మన పక్క దేశం చైనాకి వెళ్ళామంటే వాళ్ళు కుక్కలకు మార్కెట్ ఉంటుంది, కుక్కలు కూడా తినేస్తారు వాళ్ళు. కుక్కలు, గబ్బిలాలు, పిల్లులు దేన్ని వదలరాళ్ళు. ఏది కనపడితే దాన్ని తినేస్తారు వాళ్ళు. తేళ్ళు, జర్రులు మీరు చూస్తారు వీడియోలు, చైనా వీడియోలు. పావులండి, చివరికి పావును కూడా వదలలేదు వాళ్ళు. తలా తోక కట్ చేసి మధ్యలో అంతా ఫ్రై చేసుకుని తినేస్తాడు. ఏమి తింటున్నారండి? ఎక్కడివి ఇవన్నీ? తింటున్నారు. ఎక్కడివి ఇవన్నీ? ఎక్కడివి తెలీదు ఎవరికి. తింటం తప్ప ఎవరు చేశారో తెలీదు. తింటున్నాడు మనిషి. బైబిల్లో మాట చూపిస్తాను. నిజంగా మేము బైబిల్ని ఎందుకు నమ్ముతామంటే, బైబిల్లో ఉన్న మాటలు ఎలా ఉంటాయంటేనండి, ఏదో దేవుడు మాటలండి మనకు అర్థం అవ్వట్లేదండి అన్నట్టుగా ఉండవు. రోజు మన ఇంట్లో ఏవైతే చేస్తామో, మనం ఏవైతే సంతోషాలు పడతామో అవన్నీ మనకి బైబిల్లో రాస్తాడండి దేవుడు. ఎవడో మాట్లాడుతాను నేను, అందరు నా వైపు చూడండి, నిజాలు చెప్పండి. కాకరకాయ కూర తిన్న రోజు మొహం ఎలా ఉంటుంది? ఎలాగుంటుందండి? ఇంక తప్పదరా, వద్దు అంటే భార్య కోప్పడుతుంది. నువ్వు తెచ్చావా వండి పెట్టినా కానీ రివర్స్లో మనకేస్తుంది కౌంటరు. ఇంకెందుకని నోరు మూసుకొని కాకరకాయ తిన్న రోజు అండి, అబ్బాబ్బా అది ఒక రకం మొఖం పక్కకి తింటాడండి. తర్వాత రోజు నాటుకోడి వండి పెట్టండి, అక్కడ ఎలాగుంటుంది మొహం? ఏం కూర అనగానే నాటుకోడి వండేనండి అనండి. మాటకే మనుషులు ఎలాగొస్తుంది? బా త్వరగా ఇట్టా ఆకలేస్తుంది అంటాడు. కాకరకాయను తర్వాత తింటారులే గంట పోయి అంటాడు. నాటుకోడి అనగానే మనుషుల్లో తెలియని ఆనందం, సంతోషం. జాగ్రత్తగా వినండి. ఆ నాటుకోడి ఆ కూర అలా పెట్టి చక్కగా 4 ఉల్లిపాయలు కోసి నిమ్మకాయ అక్కడ పెట్టి ఈవిడ అవి అరేంజ్ చేస్తున్నప్పుడే మనోడికి లోపల నోట్లో లాలాజారం ఊరిపోతూ ఉంటుంది. ఎప్పుడు తినాలా అది, త్వరగతే అంటాడు. ఆవిడ సర్దుతూ ఉంటుంది లోపల. ఇప్పుడు బైబిల్ చూపిస్తాను నేను. ఆ నాటుకోడి తినగానేనండి మనసులో కానీ హృదయంలో కానీ ఒక రకమైన సంతోషం అండి, హ్యాపీ ఫీలింగ్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు బైబిల్ తీయండి. నువ్వు అలా సంతోషపడాలి తిని అని నీ సంతోషాన్ని కోరుకున్నది ఎవరో తెలుసా? దేవుడు, నీ తండ్రి, ఈ సృష్టిని కలిగించిన ఆయన. సృష్టిలో ఈ నాన్ వెజ్లు పెట్టి నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టి దేవుడు అవి తింటున్నప్పుడు నువ్వు ఆనందపడాలి అని పెట్టాడు. నేను ఈరోజు తమ్ముడు కన్వీనర్ తాత్పుండు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. యాక్చువల్గా నాకు పళ్ళు అంటే చాలా ఇష్టం. ఈ వేసవకాలంలో మామిడి పళ్ళు కదండి,
రకరకాల మామిడి పళ్ళు తిన్నవి, బంగినపల్లి తెలుసు, కలెక్టర్ మామిడి తెలుసు, తర్వాత రసాలు తెలుసు, రకరకాలు తిన్నాం. కానీ ఈరోజు తమ్ముడు ఇంతే ఉందండి, అది మామిడికే ఇంతే. ఏంటండి? పండు రోడ్డు మామిడట. విచిత్రం, పేరు మొదటిసారి విన్నాను, కాయ మొదటిసారి తిన్నాను. ఇంతే ఉందండి అది. బా, అది తింటుంటే ఉందండి, బెల్లం పాకం పట్టేసి అందులో పోస్తే ఎంత తీయగా ఉంటుందో, ఇంతే ఉంది చూడడానికి. తింటుంటేనండి నిజంగా వచ్చింది ఆనందం. భోజనం చేసి కడుపు నిండిపోయినంత ఆనందం వచ్చింది తమ్ముడు. చాలా బాగుంది పండు అని చెప్పాను. ఎంత బాగుంది తెలిసిండి అది. ఇప్పుడు మామిడి పండు చేసిన దేవుడు అండి, మామిడి పళ్ళలో ఒక పండు చేయలేదు, 1500 రకాల మామిడి పళ్ళు ఉంటాయి. ఎన్ని రకాలు? ఏమన్నా ఒకటి చేసి వదిలేశాడా దేవుడు? లేదు నాయన, నువ్వు తినరా తినరా అంటే ఇప్పటికి నేనండి ఆ టేస్ట్ తగిలిన తర్వాత ఇది ఒక రకం మామిడి పండు ఉందా, అది ఆ పండు అండి మామిడి పళ్ళల్లో రాజట. కేవలం పాతకాలంలో రాజులు మాత్రమే తినేవారట, అది ఎవరికి ఎవరట. ఇంతే ఉంటుందట టేస్ట్ అట. మన మామూలు బంగినపల్లి రసాలు ఇంత ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో మాట చూపిస్తాను, నువ్వు నీకు ఇష్టమైన ఆహార పదార్థం ఏది తిన్నా సరే మనసులోంచి తెలియని సంతోషం, ఆనందం. అపోస్తుల కార్యాలు తీయండి, ఎలాగొచ్చింది ఈ ఆనందం? ఈ ఆనందం గురించి ఎవరు ఆలోచించారు అంటే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చూడండి, 17వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. అయినను ఆయన ఆకాశము నుండి, ఏమన్నా ఇవన్నీ జాగ్రత్తగా వినాలి, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఈ పదం చూడండి, ఏమనుగ్రహించాడు దేవుడు మనకి? ఆహారమును అనుగ్రహించచ్చు. చేప తింటున్నావా, మేక తింటున్నావా, ఏమంటే రొయ్యలు తింటున్నావా, పీతలు తింటున్నావా, మామిడికాయలు తింటున్నావా, సపోటకాయలు తింటున్నావా, ఇవన్నీ ఆహారం ఆయన ఇచ్చాడు. ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. ఏమంటే ఆహారం తింటున్నప్పుడు మనిషికి ఏమొస్తుంది? అదే ఇందాక అడిగాను, నాటుకోడి తింటే ఎలాగుంటుంది? ఎగిరి గంతేస్తాడు ఆ రోజంతా. కుమ్మేశానండి ఇవాళ నాటుకోడి గారులతో అంటాడు. హృదయం అంతా దేంతో నిండిపోయింది? ఉల్లాసం, సంతోషం. హృదయమును ఉల్లాసముతో నింపుచు మేలు చేయుట చేత, మేలు చేయుట చేత మనిషికి దేవుడు ఏం చేస్తున్నాడట? మేలు. ఏంట మేలు? నువ్వు తింటున్న ఆహారం దేవుడు నీకు చేసిన మేలు. నా వైపు చూడండి అందరూ, నువ్వు తింటున్న ఆహారం దేవుడు నీకు చేసిన మేలు. మధ్యాహ్నం భోజనం చేసిన వాళ్ళు చేయొద్దండి. భోజనం చేశారు అందరూ? మధ్యాహ్నం భోజనం చేశారా? అంటే మధ్యాహ్నం దేవుడు మీకు ఏం చేశాడు? మేలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ భోజనం చేస్తారా? చేస్తాం. అంటే ఈ రాత్రి దేవుడు మళ్ళీ మీకు ఏం చేశాడు? మేలు చేశాడు. కొంతమందికి దేవుడికి కొంతమంది మీద కోపం వచ్చి మేలు చేయటం మానేశాడు. మేలు చేయటం మానేశాడంటే ఆహారం పెట్టడం మానేశాడు. వాళ్ళ పరిస్థితి ఏంటో చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు తమ్ముడు నీకు న్యూస్ లింక్ పంపించాను, ప్లే చేస్తారా? దేవుడు ఆహారం పెట్టాలి, జాగ్రత్తగా వినాలి. దేవుడే ఆహారం పెట్టాలి. 3 పూట్ల నువ్వు కడుపు నిండా ముద్దలు కలుపుకొని అన్నం తింటున్నావు అంటే దేవుడు నీకు చేస్తున్న మేలు. ఆ మేలు దేవుడు కొంతమందికి చేయటం లేదండి. కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఎంత మేలు చేసినా మేలు దేవుడిదని వాళ్ళు పట్టించుకోవటం లేదు, దేవుడి వైపు తిరగటం లేదు, దేవుడిని నమ్మటం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నేను ఎంత చేసినా నన్ను నమ్మనప్పుడు నీకెందుకురా నేను మేలు చెయ్యాలి అని చెయ్యటం మానేశాడు. అంటే వర్షాలను ఆపాడు. వెంటనే ఆ దేశానికి ఏమొచ్చిందో తెలుసా? కరువు. కరువు వచ్చిందంటే మనకి ఏం దొరకదు? ఆహారం దొరకదు. ప్లే చేస్తున్నారు చూడండి, న్యూస్ అండి ఇది. నేను ఏదో ఎక్కడో అనగనగనక ఒక కథ చెప్పడం లేదు, TV5లో వచ్చిన న్యూస్ అది. ప్లే చేస్తున్నారు చూడండి. ఆఫ్రికా దేశమైన దేశం ఏ దేశం అంటండి? ఆఫ్రికా దేశం. తెలుసు కదా, వాళ్ళంతా బ్లాక్గా ఉంటారు. చూడండి ఇప్పుడు బాబు, త్వరగా అండి. ఎన్నడూ లేనంత కరువు తాండవిస్తోంది. ప్రజలు కనీసం కడుపు నిండా ఆహారం తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాజాగా 700 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ పర్యావరణ, అటవీ, పర్యాటక మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి.
ఈ జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు, 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూ వైల్డ్ బీస్ట్లు, 300 జీబ్రాలు ఉన్నాయి. వీటి సంఖ్య అడవుల్లో ఇతర ప్రాంతాల్లో తగినన్ని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. నిపుణులైన వేటగాళ్ల సాయంతో వీటిని వధించనున్నట్టు తెలిపాయి. నైరుతి ఆఫ్రికాలో కరువు ప్రాంతాల్లోని ప్రజలకు సాయపడడమే ఈ నిర్ణయం లక్ష్యమని వెల్లడించారు. చాలు, మీకు ఏమైనా అర్థమైందండి ఆవిడ చెప్పినవి? వాళ్ళ దేశంలో తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది, పంటలు పండటం లేదు. పంట పండాలంటే ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు ఉండాలి అంటే వర్షాలు పడాలి. వర్షాలు పడకపోతే నీటి చుక్క దొరకదు. నీరు దొరకకపోతే పంట పండదు. పంట పండకపోతే మనిషికి ఏమొస్తుంది? కరువు. ఇప్పుడు ఈ దేశానికి ఏమొచ్చిందట? కరువు. ప్రభుత్వాలు ఏం ఆలోచించాయి? ప్రజలు చచ్చిపోతారు కనుక, ఆహారం లేకపోతే ప్రజలు చచ్చిపోతారు కనుక ఆకలితో, ఇప్పుడు మేము ఆహారం పెట్టాలి అనడానికి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, మేము ఆహారం పెడతామని వాళ్ళు ఏమైనా సొంతంగా ఆహారం తయారు చేస్తానని అంటున్నారా? మీరు జాగ్రత్తగా వినాలి. ఇది ప్రజలు, ప్రభుత్వాలు మిమ్మల్ని పరిపాలిస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం మమ్మల్ని పరిపాలిస్తుందని. కాదు, ఈ ప్రభుత్వాల పైన ఒక ప్రభు ఉన్నాడు. ఆయన ఆకాశమునకును భూమికిని ప్రభువు, ఆయన దేవుడు, ఆయన పాలించేవాడు. ఇప్పుడు పాలించే ఆయన ఏం చేశాడు అంటే ఆ దేశములో పైనున్న ఆకాశాన్ని మూసేశాడు, వర్షాలను మూసేశాడు. అప్పుడు కిందనున్న గవర్నమెంట్లు ఏం చేశాయి? ఆహారం పెట్టాలి, ప్రజలకి ఆహారం పెట్టాలి, లేదంటే గవర్నమెంట్ మీద తిరగబడిపోతారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆహారం తేడానికి ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయాట. ఏనుగుల్ని, నీటి దుప్పుల్ని, అంటే దేవుడు తయారు చేసి అడవిలో పెంచిన జంతువుల్ని చంపేసి వాటి మాంసాన్ని కోసి ఎవరికి పంచుతారట? ప్రజలకి పంచుతారట. అంటే వాళ్ళు చచ్చిపోకుండా ఉండడానికి గవర్నమెంట్లు అడవికి వెళ్ళాయి. మళ్ళీ ఏం తేడానికి? ఆహారం తీసుకొని రావడానికి. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అంటే నీకు ప్రతిరోజు మేలు చేస్తున్న దేవుడు ఈరోజు మనం ఏమైనా అడవిలోకి వెళ్తున్నామంటే ఆహారం తెచ్చుకోవడానికి. ఇంట్లో చాలా మందికి అండి, ఎవరింట్లోకి వెళ్ళినా సరే రైస్ బ్యాగులు, బ్యాగ్ మీద బ్యాగ్, బ్యాగ్ మీద బ్యాగ్, ఇన్ని బ్యాగులు ఉంటాయి వరుసగా. అంత పంట ఎక్కడది? అది ఎలా పండింది? నువ్వు తింటున్నావంటే నీకు ఆ దేవుడు చేసిన మేలు ఎప్పుడైనా ఆలోచించవా? ఎప్పుడైనా ఆలోచిస్తానండి మనిషివి? ఇప్పుడు వచనాలు చూపిస్తాను జాగ్రత్తగా. బైబిల్లో దేవుడు రాయించాడు ఇవన్నీ. బైబిల్లో దేవుడు రాయించాడు ఇవన్నీ. యోబు గ్రంథం 38వ అధ్యాయం, లేదా ముందు కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దామా? ఏమండి ఇది చాలా జాగ్రత్త చదవండి మీరు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. దేవుడట భూమి మీద మనుషుల కళ్ళ ముందంట కొన్ని అద్భుతాలు చేస్తున్నాడట, సూచక క్రియలు చేస్తున్నాడట. ఏమంటే అద్భుతాలు, సూచక క్రియలు కూడా మనిషి కళ్ళ ముందు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు మనిషి. ఏంటి అద్భుతాలు? జాగ్రత్తగా వినాలి. దేవుడు నీ కళ్ళ ముందు రోజు సూచక్రియలు చేస్తున్నాడు, రోజు అద్భుతాలు చేస్తున్నాడు. చాలామంది అద్భుతాలు, సూచక్రియలు అంటే ఈ కుంటోడికి కాళ్ళు ఇవ్వటం, గుడ్డోడికి కళ్ళు ఇవ్వటం యేసుక్రీస్తుల వారు మొదటి శతాబ్దంలో చేశారు, అవి మాత్రమే అనుకుంటున్నారు. కాదు, ప్రతిరోజు దేవుడు ఏమంటే మనుషులు కళ్ళ ముందు అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నాడు. ఏంటవి చెప్తున్నాడు లిస్ట్. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. ఉదయము సాయంత్రము ఏర్పడుతుందంటే అదొక సూచక క్రియ, అదొక అద్భుతం అన్నాడు. అవునా కదా చెప్పండి? ఎవడు మనకు 6 అవగానే ఏం జరుగుతుంది చెప్పండి? అప్పటి వరకు బగబగ 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 మండుతున్న సూర్యుడు సెలవు, మీరు రెస్ట్ తీసుకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాను ఉదయించిన చోటుకి తిరిగి మరలా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఎవరు వచ్చారు? చంద్రుడు వచ్చాడు. చల్లగా ఉండండి, రాత్రిపూట కదా. ఇది అద్భుతం కాదండి? సడన్గా మారిపోవటం ఏంటండి? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. ఇది ఏ కాలం చెప్పండి? ఇది ఏ కాలం? వేసవకాలం. వేసవకాలాన్ని రప్పిస్తున్నది ఎవరు? వేసవకాలం అయిపోగానే ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. ఎవరు మారుస్తున్నారు ఇవి? ఎవరు మారుస్తున్నారు? ట్రైన్ పట్టాల మీద నడిచిపోతున్నప్పుడు అండి, ఏ పట్టా మీదకి వెళ్ళాలో మార్చడానికి ఒక ఆయన ఉంటాడు తెలుసా?
స్టేషన్ మాస్టర్ ఉంటాడు, ట్రాక్లు ఆయనే మారుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎదురుగా వచ్చే ట్రైన్ గుద్దుకోకూడదంటే ఏ ట్రైన్ వస్తుందో ఆయనకే తెలుసు. ఇక్కడ కూర్చొని ఈ ట్రైన్ ఇటు వెళ్ళాలి, ఈ ట్రైన్ ఇటు వెళ్ళాలి, ట్రాక్లు నిర్ణయిస్తాడు. డ్రైవర్ గారి చేతుల్లో ఏముండదు, ఆయన యాక్సిలేటర్ తొక్కుకోవడం, బ్రేక్లు వేసుకోవడమే. మొత్తం నడిపించేది ఎవరో తెలుసా? స్టేషన్లో ఉండే స్టేషన్ మాస్టరు. మనకి వేసవకాలం వచ్చింది, తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ ఏ కాలం వస్తుంది? శీతాకాలం వస్తుంది. ఎవరు చేంజ్ చేస్తున్నారు ఇవన్నీ? ఎవరు మారుస్తున్నారు 4 నెలలకు ఒకసారి అంటే? దేవుడు. అవి నీ కళ్ళ ముందు దేవుడు జరిగిస్తున్న అద్భుతాలు నువ్వు గ్రహించకపోతే ఎలాగా? ఇంకా చెప్తారు చూడండి కిందకి వెళ్ళేసరికి, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దేవుడు భూమిని ఏం చేస్తున్నాడట? తడుపుతున్నాడట. దాని దాహాన్ని తీరుస్తున్నాడట. ఎలాగా? నీవు దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నది ఎవరి నదట? బైబిల్లో చూసారండి, నేను ఆశ్చర్యపోయానండి పదం. నది ఎవరిదట? దేవునిది. మన వాళ్ళు ఎవరి పేర్లు పెట్టుకుంటారు? వాళ్ళు పేర్లు పెట్టేసుకున్నారు. పేర్లు మాట్లాడితే బాగోదు, మళ్ళీ తలపోట్లు. నది ఏమో దేవుడిది, వీడికి ఇష్టం వచ్చిన పేరేటేసుకున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఓ మాట అడుగుతానండి, మీరు ఏ గవర్నమెంట్ని అయినా అడగండి, ఏ ముఖ్యమంత్రిని అయినా అడగండి, ఏ ప్రధానమంత్రిని అయినా అడగండి, ప్రవహిస్తున్న నదులు వీళ్ళు తవ్వారా, వీళ్ళ పుట్టక మునిపే ఉన్నాయా? ఏ ముఖ్యమంత్రి అయినా ఈ నది నేను తవ్వానని వాడు పేరెట్టుకున్న చరిత్ర ఉందా ప్రపంచంలో? ఉందండి. చాలా నదులు ప్రవహిస్తున్నాయండి. గంగా నది, తర్వాత కృష్ణా నది, ఇవన్నీ నదులు కదా. ఎవరు తవ్వారు ఈ నదుల్ని? ఆ నదుల్లో నీళ్ళు ఎలా ప్రవహిస్తున్నాయి? అవి మన పంటలు పండడానికి మన ఇంటి ముందుకి ఎలాగ వస్తున్నాయి? దానికి పిల్లకాలాలు తోలుకుంటారు ఇల్లు. అట్లా ప్రాజెక్టులను పేరు పెట్టి కోట్లు కొలగొడతారు అందులో. మళ్ళీ నదులు తవ్వింది ఎవరు? పెద్ద పెద్ద నదులు తవ్వింది ఎవరు? ఏమండి, మధ్యకాలంలో నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను సభలకి, కర్ణాటక ప్రాంతం. మీకు తుంగభద్ర నది తెలుసా? పేరేం పేరు? తుంగభద్ర నది. అది ఒక నది అనుకుంటున్నారా? కాదు. నాకు ఇంతకాలం అది ఒకటే నది అనుకున్నాను. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. నేను వెళ్ళిన ఊరి పేరు భద్రావతి. ఏం పేరు? భద్రావతి. భద్రావతి అని ఎందుకు పేరు వచ్చిందంటే భద్రా నది వెళ్తుంది ఆ ఊరిలోంచి. ఇదేంటి భద్రా నది ఏంటి? ఇది ఎక్కడో కొడుతుంది, ఎక్కడో విన్నానంటే అదేనన్నయ్య మీరు విన్న తుంగభద్ర అన్నాడు. మరి తుంగ ఏదంటే పక్కన ఉందట. ఆ తుంగ ఈ భద్ర రెండు కలిస్తే ఏ నది అయింది? తుంగభద్ర నది. ఆ ఊరి పేరేమో భద్రావతి. ఈ తుంగ పక్కన వెళ్తాను ఊరి పేరేమో తుంగ. ఈ రెండు కలిస్తే ఏ నది అయింది? తుంగభద్ర నది. ఎవరు తవ్వారు ఈ నదులన్నీ? దేవుడు తవ్వాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? దేవుని నది అంటే దానికి పేరు ఎట్టాలి? తుంగ, భద్ర, యమున, ఏమన్నా ఇంకా జమున, ఇంకెళ్ళి ఇష్టం పెట్టుకున్నారు. నది దేవునిది. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. ఇది అండర్లైన్ చేయండి, వండరండి ఇది. ఈ నదులతో భూమిని దేవుడు సిద్ధం చేశాడట. ఈ నది ఇలా ప్రవహిస్తేనే ఈ రాష్ట్రం అంతా పంటలు పండుతాయి. ఈ నది ఇలా ప్రవహిస్తేనే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ అన్నం దొరుకుతుంది. పంటలు పండాలి అంటే నది ఉండాలి, నదిలో నీళ్లు పొలంలోకి వెళ్ళాలి, పొలంలో వాడు పంట వేసుకోవాలి, వాడు కడుపు నిండాలి అని నదులను తవ్వి మనుషుల యొక్క ఆకలిని తీర్చి ఆహారం ఇస్తున్నాడట దేవుడు. ఇప్పుడు ఇందుకేనండి మేము బైబిల్ అంటే పిచ్చండి మాకు. ఇందుకే నీ కళ్ళ ముందున్న నది గురించి అడుగుతావా, లేదా దూరంగా ఉన్న సముద్రాల గురించి అడుగుతావా, మారిపోతున్న కాలాల గురించి అడుగుతావా, వస్తున్న రాత్రి పగల గురించి అడుగుతావా, పండుతున్న పంటల గురించి అడుగుతావా, మనిషి దేహం గురించి అడుగుతావా, ఆ దేహం లోపల ఉన్న అవయవాల గురించి అడుగుతావా? నువ్వు ఏది అడుగుతావో చెప్పినాయన నేను చెప్తానంటది బైబిల్. నేను చెప్తానంటాడు దేవుడు. అందుకే మాకు బైబిల్ అంటే ఇష్టం. అందుకే మాకు బైబిల్ ప్రకటించడం ఇష్టం. ఎందుకంటే ఈ సత్యాలు ప్రజలకు తెలియాలి. నదులు ఎలా పుట్టాయి, ఆ పొలంలోకి ఎందుకు వస్తున్నాయి, అక్కడ పంటలు ఎందుకు పండుతున్నాయి అంటే నీ ఆకలి తీరాలి కదా అంటున్నాడు దేవుడు. నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తర్వాత, నదులు తవ్విన తర్వాత, నదులలో నీళ్లు పెట్టిన తర్వాత. ఏమంటే ఒక ప్రశ్న అడుగుతాను, మీకు చదువుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నదుల్లో 2 రకాల నదులు ఉంటాయండి. తెలుసా మీకు? నదుల్లో 2 రకాల నదులు ఉంటాయి. ఒకటి మామూలు నది, రెండోదేమో జీవనది అంటారు. తెలుసా? జీవనది అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఎండిపోతే అది ప్రవహిస్తూనే ఉంటుంది. మామూలు నదులు ఎండిపోతూ ఉంటాయి.
జీవనది ఎండిపోవటం లేదు అంటే దాంట్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలి. మీరు బాగా ఆలోచించుకోండి. జీవనదిలోనికి నీళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయట, వర్షాలతో సంబంధం లేకుండా అది నది పారుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? దాంట్లోకి ఎక్కడో మంచు కొండల్లో పుడతాయండి అవి. మంచు కొండల్లో మంచు పుడితే ఆ మంచు అంతా కరిగిపోయి నదిలోకి వస్తే ఆ నదిలో నీళ్లుగా మారి అది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దేవుడు ఎలా ఆలోచించాడంటే, నేను అప్పుడప్పుడు వర్షాలు వేస్తాను, ఆ వర్షాల నీరు ప్రవహిస్తుంది, ప్రవహించిన తర్వాత మనుషులు అందరూ వాడేసుకుంటారు, మళ్ళా 4 నెలల వరకు వీడు నీళ్ళు కోసం ఎదురు చూడాలి కనుక నీళ్లు లేకపోతే ఏమైనా ఇబ్బంది పడతాడేమోనని మామూలు నది ఒకటి తవ్వాడు, నెక్స్ట్ జీవనది ఒకటి తవ్వాడు. ఎంత మంచోడండి దేవుడు, ఎంత మంచోడు దేవుడు, ఎంత మేలు చేశాడు దేవుడికి, ఎంత లోతుగా రాయిస్తున్నాడు బైబిల్. నీ కళ్ళ ముందున్న వాటి గురించి కదా మాట్లాడుతుంది బైబిల్. మరి మతం అన్నవేంటి? అదొక మతం అంటున్నావేంటి? నీ కళ్ళ ముందు జరుగుతున్న వాటన్నిటినీ నీకు స్పష్టంగా చెబుతున్న దానిని మతం అని ఎలాగంటున్నావు? కింద చదివేస్తానే, నీవు దానిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవిమలను చదును చేయుచున్నావు, వాన జల్లు చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. చూసారా, అది మొలకెత్తినప్పుడట పంట పండి, అది మొలకెత్తినప్పుడట దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడట? పంట, మొక్కను దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ మొక్క నుంచి పళ్ళు వస్తాయి, ధాన్యం వస్తుంది. నువ్వు వేసింది ఒక మొక్క, ఒక గింజ, ఒక విత్తనం. ఆ విత్తనం వేసి ఒక మొక్క వస్తే దేవుడు దాన్ని దీవిస్తేనే, ఆశీర్వదిస్తేనే 100 రకాల మొక్కలు లేదంటే 100 రకాల ధాన్యపు గింజలు దానికి మరలా కాస్తాయి. ఎంత బాగుందండి బైబిలు. ఇకపోతే ఎంత చెప్పాను కదా, నీళ్లు ప్రవహించాలంటే నదులు, వర్షాలతో పాటు మరొకటి ఉండాలి, జీవనది. జీవనది ప్రవహించాలి అంటే మంచు పుట్టాలి. దాని గురించి మాట్లాడతాడు దేవుడు. యోబు గ్రంథం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, ముందు 28 చూద్దామే. 28 ముందు చూద్దాం. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? దేవుడు అడుగుతున్నాడండి మనిషిని. రోజు స్నానం చేస్తున్నావు కదా నీటితో, పొలానికి వెళ్ళి పంటలు పండించుకున్నావు కదా, ఎవడు పుట్టించాడు వాటిని? ఎప్పుడైనా ఆలోచించావా అంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కళ్ళ ముందు జరుగుతున్న సృష్టి కార్యక్రమాలన్నీ ఎవరు జరిగిస్తున్నారో ఆలోచించావా? ఎవడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు డాబా కింద నిలబడి ఉన్నారనుకోండి. కింద నిలబడి ఉన్నారు మీరు, కింద ఫ్లోర్లో. డాబా పై నుంచి ఎవడో మొక్కలకి నీళ్ళు అయిపోయి ఒక చెంబు నీళ్ళు నీ మీద వేసాడు. ఇలాగా కింద డైరెక్ట్గా వచ్చి నెత్తి మీద పడ్డాయి. ఎన్ని నీళ్ళు వేసాడు? చెంబుడు నీళ్ళు. ఒక్కసారి టక్కమని అలా పైకి చూస్తాడా? చూసి ఏమడుగుతాడు చెప్పండి? ఎవడరా నీళ్ళు వేసింది అంటాడు. ఎన్ని నీళ్ళు వేసాడు? చెంబుడు నీళ్ళు. ఈరోజు దేవుడు మీ ఊరంతా నీళ్ళు వేసాడా లేదా? వర్షం. ఎవడైనా పైకి చూసి ఏంటి తండ్రి ఆ సకాలంలో వర్షం వేశారు, స్తోత్రాలు, చల్లబడ్డాం అన్నాడు ఎవడైనా? అంటాడా? మీరు చెప్పండి, అంటాడా? చెంబుడు నీళ్ళేస్తే పైకి చూసి నువ్వు లీటర్ల వేమని ఈరోజు పడిన వర్షాన్ని నువ్వు గనక కొలిస్తే ట్యాంకర్ల నీళ్లు పోసాడు. ఈరోజు పోయలేదా? పోసాడండి. ఎవడైనా పైకి చూస్తాడండి? చూడడు. అలా చూడని వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. వర్షమునకు తండ్రి ఉన్నాడా? తండ్రి అనగానే పుట్టించినోడు ఎవడున్నాడు? వర్షానికి తండ్రి ఎవడు పుట్టించాడు దాన్ని? మీ ఇంటి ముందు పోసినవాడు ఎవడు? మీ పొలంలో పోసినవాడు ఎవడు? మీ నదిలో పోసినవాడు ఎవడు? నువ్వు ఆనకట్ట కట్టుకున్నావు కదా ధవళేశ్వరం దగ్గర, రాజమండ్రి దగ్గర, నీ పంటల కోసం నీళ్లు దాచుకోవడానికి. ఆ ఆనకట్టలో నీళ్లు నింపినది ఎవడు? ఎవరు పోసారు నీళ్లు? వర్షానికి తండ్రి ఉన్నాడా? తర్వాత నెక్స్ట్ అంటున్నాడు, మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును, ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించాడు? నువ్వు అనుభవిస్తున్నావు తప్ప ఆలోచించలేదు కనుక దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎవరు పుట్టించారు అవన్నీ? వర్షాన్ని కలిగించిన దేవుడు బైబిల్లో ఉంటే బైబిల్ మతమా? మంచు బిందువులు కురిపించిన దేవుడు బైబిల్లో ఉండి నేనే అది చేశానంటే బైబిల్ మతమా? మీరు ఆలోచించండి. మతమన్న ముసుగేశారు బైబిల్కి ఇంతకాలం. ముసుగు తీసేస్తాం దాన్ని మేము.
బైబిల్ పైన వేసిన మతము అన్న ముసుగును తీసేస్తాం. ఇది మనుషులందరి గ్రంథం, సృష్టిని గురించి గొప్పగా చెప్పిన గ్రంథం, సృష్టికర్త ఎవరో చెప్పిన గ్రంథం, మనుషులు ఎందుకు పుట్టారో చెప్పిన గ్రంథం. మతం కాదండి, తీసేయండి, ముసుగు తీసేసి మతం కాదండి, బైబిల్ అందరూ చదవలసిన గ్రంథం అని చదువు. బా, ఎంతటి జ్ఞానాన్ని దేవుడు నీ ఒడిలో పోస్తాడో తెలుసా. ఇప్పుడు ఇదంతా ఏం చెప్పాడు? వర్షానికి తండ్రి ఉన్నాడా అంటే, ఏమంటే చదువుకున్న పిల్లల్ని అడగండి, మీరు వర్షాలు ఎలా పుడతాయి అని అడగండి వెళ్ళి, ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు మీరు న్యూస్లో వింటున్నారో లేదో, 4 రోజుల నుంచి ఆ న్యూస్ ఎట్టుకున్నప్పుడల్లా నేను నవ్వుకున్నానండి, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారనిపిస్తుంది నాకు. న్యూస్ ఎట్టగానే అంటున్నాడు, ఈసారి ఈశాన్య ఋతుపవనాలు వారం రోజుల ముందు వస్తున్నాయి అన్నాడు. విన్నారా మీరు న్యూస్? అంటే మనకి వర్షాలు జూన్లో పడతాయి కదా, జూన్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ, ఈసారి మేఘాలు ముందే వచ్చేస్తున్నాయట. అంటే మేఘాలు ముందే వచ్చేస్తున్నాయి అంటే వర్షాలు ముందే వచ్చేస్తాయి. ఇంతకీ ఎవడరా పంపుతున్నాడు? ప్రతి సంవత్సరం పేరు చెప్పబెట్టి వస్తున్నాయి అంటావు కానీ, నాకు తల కొట్టేస్తున్నది ఏంటంటే, వస్తున్నాయి అంటే ఎవడు పంపుతున్నాడు? న్యూస్ వాడు కొద్దిసేపు అయినా న్యూస్ వాడు ఆలోచించాలి కదండి. పోనీ ఆడికి బుర్రలేదు, న్యూస్ వింటర్నోళ్ళు ఆలోచించాలి కదా. పంపుతున్నారంటే ఎవరు పంపుతారు? మీ ఇంటికి కేజీ బంగారం వచ్చేసింది, డెలివరీ అయిపోయింది అమెజాన్లో. ఎంత డెలివరీ అయిపోయింది? కేజీ బంగారం. అది అలాగే వచ్చేద్దండి అంటారా? ఎవడో పంపాడు అంటారా? అప్పుడప్పుడు చూడండి, అడ్రస్లు చేంజ్ అయిపోయి ఎవడో బుక్ చేసుకున్న బైబిల్ కవర్ మీ ఇంటికి వచ్చేసింది అనుకోండి, అది అలాగ వచ్చేద్దంతే అంటారా? ఎవరో బుక్ చేశారు అంటారా? ఎవరో బుక్ చేశారు కదండి. కొంతమంది సడన్ సర్ప్రైజ్లు ఇవ్వడానికి ఈ మధ్యకాలంలో బర్త్డే కండి, ఇతను బర్త్డే డేట్ కనుక్కొని కరెక్ట్గా డేట్కి డెలివరీ అయ్యేటట్టుగా ఏదో బుక్ చేస్తున్నాడు. సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి విప్పగానే మంచి షర్ట్ వచ్చింది. ఎవడో పంపాడు, ఎవడో నా మీద నా బర్త్డే కనుక ఇష్టంతో ప్రేమతో పంపాడు అంటాడా? లేదండి, అమెజాన్ వాడు అలా పంపుతూ ఉంటాడండి ప్రతి బర్త్డేకి అంటాడా? షర్ట్ వస్తే ఆలోచిస్తావు, 1 కిలో బంగారం వస్తే ఆలోచిస్తావు, ఏదో నీ ఇంటికి డెలివరీ అయితే డెలివరీ అయిపోగానే ఆలోచిస్తున్నావు. మరి వర్షం డెలివరీ అవుతుంది కదా, ఎందుకు ఆలోచించవు? ఎవరు పంపుతున్నారు? మేఘాలు ఎవరు పంపుతారు నీ ఇంటి మీదకి? మేఘాలు ఎవరు పంపుతారు నీ పొలం మీదకి? మేఘాలు ఎవరు పంపుతున్నారు నీ రాష్ట్రం మీదకి? మేఘాలు ఎవరు పంపుతున్నారు నీ దేశం మీదకి? ఆలోచించవా? బుర్ర ఉండాలి కదండి, ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ మీరు వర్షాలు ఎలా పడతాయని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, చదువుకున్న పిల్లలు, వేసవ కాలం అంతా సూర్యుడు పైన బగబగ మండుతుంటే ఆ వేడికి సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరిగా పైకి లేస్తాయి. అలా పైకి లేచిన ఆవిరిని పట్టుకోవడానికి పైన దేవుడు ఏం పెట్టాడంటే మేఘాలు పెట్టాడు. ఈ ఆవిరిగా లేచిన ఉప్పు నీళ్ళన్నీ మంచినీళ్ళుగా మారి మేఘాలు ఆ నీళ్లతో నింపుకున్న తర్వాత ఆ మేఘాలను ఏ వైపుకు భారతదేశానికి ఎన్ని వెళ్ళాలి, అమెరికాకి ఎన్ని వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి ఎన్ని వెళ్ళాలి అని దేవుడు అక్కడి నుంచి ఏ దేశానికి కావలసిన మేఘాలు, ఎంత నీరు కావాలో అంత నీరు మేఘాలలో నింపి మనుషులు ఇంటి ముందుకు తీసుకుని వస్తుంటే, మనుషులు నదులలో పోస్తుంటే, ఇంత కష్టపడిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవాడు ఎవడునూ లేడు. ఇప్పుడు చదవండి అక్కడ 8వ వచనం, ఎలాగొస్తాయి వర్షాలు చెప్తున్నాడు బైబిల్లో. ఇది కథల పుస్తకం కాదు, మనుషులు రాసిన మత పుస్తకం కాదు, మత గ్రంథం కాదు. సృష్టి పుట్టక మునుపే, శాస్త్రవేత్తలు అన్న వాళ్ళు లేక మునుపే వర్షం అనేది ఎలాగ పుడుతుందో దేవుడు రాయించిన గ్రంథం ఇది. 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ఎవండి, సముద్రం పొంగుకుని వస్తుందా? ఒడ్డుకి వస్తుంది. ఒడ్డుకండి అసలు నిన్ను చంపేస్తానన్నట్టుగా కేరెంతలు కొట్టుకుంటూ బలంగా వచ్చిన కెరటం ఇసుక చూడగానే, ఒడ్డును చూడగానే అలాగ నిమ్మలమైపోయి నాకేం తెలియదు అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఎందుకు సముద్రం అక్కడ వరకు స్పీడ్గా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది తెలియదు ఎవరికి. అక్కడ కరెక్ట్గా దేవుడు ఏం పెట్టాడంటే సరిహద్దు, తలుపు పెట్టాడు. అక్కడ పైన నా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, నువ్వు అక్కడికి రాకూడదు అన్నాడు అంతే. కింద చదవండి, తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను. అంటే సముద్రానికి వస్త్రాలు ఏంటట? మేఘాలు. అంటే సముద్రం పైన ఏం పెట్టాడు? మేఘాలు. ఎందుకు పెట్టాడు? దానికి మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దును నియమించి దానికి అడ్డుగడియలను తలుపులుగా పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణచబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? సముద్రం గురించి చెప్తున్నాడు. నువ్వు ఎక్కడి వరకే రావాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. దానికి తలుపులు పెట్టాడట, గడియలు పెట్టాడట. ఆలోచించండి ఒకసారి ఈ రాత్రి మీరు ఇదంతా.
ఒకసారి సముద్రం ఆలోచించండి, సముద్రం పైన ఉన్న మేఘాలు ఆలోచించండి. ఆ మేఘాలు వర్షాలు నింపుకొని మన ఇంటికి ముందుకు రావటం ఏంటండి? న్యూస్ చెప్తున్నాడు, ఈశాన్య ఋతుపవనాలు మేఘాలు ఈసారి వారం రోజుల ముందే వచ్చేస్తాయి అంటే ఆయన ముందు రెడీ చేసి పంపించేస్తున్నాడు. వెళ్ళిపోండి, పిల్లలు కొంచెం ఎండ ఎక్కువైపోయి బాధపడుతున్నారు, పోయి చల్లగా వాళ్ళని శాంతింపు చేయండి. చల్లగా అయిపోతాం కదండి వర్షాకాలం. ఇదంతా చేస్తున్న దేవుడిని ఎప్పుడైనా గమనించావా? పోనీ ఇవన్నీ కళ్ళ ముందు జరిగినా నేను ఆలోచించనండి అంటావా? ఒకటే, నేను ఒకటి చెప్పి ముగించేస్తాను. ఎప్పుడైనా కనీసం నీకు ఎక్కడో కళ్ళ ముందు జరుగుతున్నాయి నేను ఆలోచించను అంటావు, కానీ రోజు నువ్వు చూసుకుంటున్నది ఒకటి ఉంటుంది. ప్రతిరోజు తప్పక నువ్వు దాన్ని చూస్తావు. ఏం చూస్తావు చెప్పండి? తెల్లవారు లేగానే మొహం కడగగానే మనిషి చూసేది దేన్ని? అద్దంలో దేన్ని చూసుకుంటాడు? మొహం చూసుకొని నేను ఎంత బాగుంటానో. అలాగ అనుకోకపోతే బతకలేరట. ప్రతి ఒక్కడు మొహం చూసుకున్నప్పుడు ఫీల్ ఎలాగుంటుంది? ఏమైనా నాలుగు ప్రపంచంలో ఎవడు ఉండడు, మురిసిపోతూ ఉంటారండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నువ్వు పైన మొహం చూసుకుంటున్నావు, పైన చేయి చూసుకుంటున్నావు, పైన ఏమండి ఈ చేతులు, ఈ రూపము, ఇది చూస్తున్నావు. నువ్వు ఒక్కసారి దయచేసి ఏం చేస్తావంటే, పైన కాదు లోపల చూసావు ఎప్పుడైనా? లోపల చూసుకున్నారు ఎప్పుడైనా? మేము అలా చూసుకున్నామని అంటారా? ఈసారి ఖచ్చితంగా మీరు చూడాలి. పోస్ట్ మార్టం జరిగే దగ్గర మార్చురీకి వెళ్ళండి. వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే ఏమి లేదు, ఇవి తల ఉందా, కరెక్ట్గా ఇలా మధ్యలోకి సుత్తి శానం పెట్టి దీన్ని 2 ముక్కలు చేస్తారు ఇలాగా. తర్వాత ఇలా మధ్యలోకి ఇలాగ రంపాలతో కట్ చేస్తారు. ఇలా కట్ చేసి ఇలా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే లోపలన్నీ ఏం కనబడతాయి? అసలైనవి కనబడతాయి. ఏంటవి? గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు, నరాలు, రక్తము. ఇదంతా చూస్తే ఎటు నేను ఇలా ఉంటానా? అలాగే ఉంటావు. అద్దంలో మొహం చూసుకోవడం తప్ప లోపల ఎక్కడ చూసాం? మీకు విషయం చెప్పనా? టీవీ మనం చూస్తున్నప్పుడు ఏం చూస్తాం చెప్పండి? నల్లగా స్క్రీన్ చూస్తాం. ఇది రిపేర్ వచ్చినప్పుడు షాప్ దగ్గరికి పట్టుకెళ్ళావు అనుకోండి, మెకానిక్ ఏం చూస్తాడు? నువ్వు చూసింది చూడ్డు. ఏం చూస్తాడు? వెనక్కి తిప్పి బోల్ట్లు ఇప్పే కానీ లోపల కనబడతాయి. ఏం కనబడతాయి? వైర్లు, చిన్న చిన్న బటన్లు, బోర్డులు. ఈ వైర్ అక్కడికి, ఆ వైర్ ఇక్కడికి. నువ్వు టీవీ ఇప్పు చూడు, నీకేమైనా అర్థమవుతుందా? అంతా గందరగోళం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, బొమ్మ చూపిస్తాను నేను. మనల్ని మనకు చూపిస్తాను ఇప్పుడు. అంటే మన బాడీ ఎలా ఉంటుందో చూపిస్తాను. అది చూపించే ముందు ఎందుకు చూడాలి అంటే, చూసిన ఒక ఆయన దాన్ని చూసి దేవుడిని నమ్మాడు. ఎవరు? దావీదు గారు ఒక మాట అంటాడు, నా అంతరింద్రియములను కలగజేసిన వాడువు నీవే, నేను వాటిని చూడగా నాకు భయమును. అంటే దావీదు గారు దేవుడి సహాయంతో టెక్నాలజీ లేని కాలంలోనే ఏం చూశాడు? అంతర ఇంద్రియాలు అంటే లోపల ఉన్న అవయవాలను చూశాడు. అవన్నీ ఎవరు చేశారు అంటే దేవుడు చేశాడు. ఏమంటే బ్రెయిన్ ట్యూమర్ తెలుసా మీకు? పక్షవాతం వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు బొమ్మ వేస్తారు మీకు, బాబు ఒకసారి బొమ్మ మీరు జాగ్రత్తగా చూడాలి. ఇది ఒక్కటే చూసి ముగిస్తాను నేను. దేవుడు మనకు అర్థం కావాలి అంటే దేహములో ఉన్నవి కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేహాన్ని చూసి దేవుడిని నమ్మాలి మనం. ఎందుకంటే ఆ వ్యవస్థ ఎవరు తయారు చేయలేరు, ఆ నిర్మాణాన్ని ఎవరు కట్టలేరు. బొమ్మ వేస్తున్నారు చూడండి, వేసారా? మాకు కనపట్టలేదు బాబు, అది కరెక్ట్గా బ్రెయిన్ దగ్గర ఆపి నాకు ఒకసారి చెప్పండి, మాకు కనపడటం లేదు. వేసారా? వేసినప్పుడు నాకు చెప్పండి, స్టార్ట్ అయినప్పుడే. వేసారమ్మా? కనపడుతుందా బొమ్మ? వేసారా? ఇప్పుడు మీకు స్టార్టింగ్ అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనబడ్డాయి అక్కడ? ఏం కనబడ్డాయి? మీరు రోజు పొద్దున్న టిఫిన్ చేస్తారు కదా, అది అక్కడికే వెళ్తుంది. ఎక్కడికి? పేగుల్లోకి. మధ్యాహ్నం అవగానే ఒక కాఫీ, సాయంత్రం అవగానే స్నాక్స్, మధ్యాహ్నం చికెను మటన్ అన్నీ వేసారు కదా, అవన్నీ అరిగే స్థలం అదే. ఏటవన్నీ? పేగులు. ప్లే చేయ బాబు, చూడండి అవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. పేగులన్నీ
అక్కడే మన ఆహారం మనం తిన్నవన్నీ అరుగుతాయండి లోపల. నెక్స్ట్ అలా ప్లే చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది? ఎముకలు. ఎముకల తర్వాత ఏం కనపడుతుంది మీకు? ఇప్పుడు చూడండి, నాకు వైర్లాగా ఏవి కనపడ్డాయా? ఉన్నాయా? అందులో ఒక్క వైర్ కట్ అయిందంటే అది నువ్వు మళ్ళీ పనిచేయవు. లేకో అందులో ఏ వైర్ కట్ అయినా ఆ అవయవం పనిచేయదు. చేతులు కొన్ని వైర్లు ఉంటాయి, కాళ్ళు కొన్ని వైర్లు ఉంటాయి, మొహానికి కొన్ని వైర్లు ఉంటాయి, కన్నుకు కొన్ని వైర్లు ఉంటాయి, చెవులకు కొన్ని వైర్లు ఉంటాయి, వెనకాల ఉన్న నడుముకు కొన్ని వైర్లు ఉంటాయి, వేళ్ళకు కొన్ని వైర్లు ఉంటాయి. ఏ వైర్ కట్ అయినా ఆ అవయవం పనిచేయదు. అది చూడండి ఒకసారి బాబు, వెనక్కేసి ఆ వైర్లు చూపించి, నరాలు చూపించండి, జాగ్రత్త చూడండి. అవే తిరుగుతున్నాయా? మెదడు కనపడుతుందా? మెదడు నుంచి కొన్ని వైర్లు ఉన్నాయా? గుండు కొట్టుకుంటాం చూడండి, ఆ గుండు కొట్టుకోవటం కింద మొత్తం చూడండి, అవన్నీ ఎలాగున్నాయో గజిబిజిగా వైర్లు. తర్వాత ఎముకలు, కండరాలు చూపిస్తున్నారు చూడండి. అవి ఎముకలు, ఎముకల పైన దేవుడు అమర్చిన కండరాలు. ఆ కాళ్ళు చూడండి కదలటం. అలా మీకు మూవ్ అవ్వాలి అంటే కింద కొన్ని సెటప్ ఉండాలి, నరాలు. ఆ నరాలతోనే ఈ వేళ్ళు, కాళ్ళు అన్నీ కదులుతాయి. కనబడుతున్నాయి అన్నీ. ఇవన్నీ ఉన్నాయని మనకు తెలీదు, పైన రోజు పౌడర్ రాసుకుంటాం అంతే. లోపల ఇవన్నీ ఉన్నాయని తెలియదు మనకి. ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచిస్తూ, ఇది నా శరీరం అని ఆలోచిస్తూ, అసలు ఇది ఇలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారా? ఇది ఇలాగే ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? ఆ నరాలన్నీ కలిపింది ఎవరు? ఆ వైర్లన్నీ కలిపింది ఎవరు? లోపల అవయవాలన్నీ పనిచేసేటట్టుగా నిర్మించింది ఎవరు? నువ్వు తినే ఆహారం అంతా అరిగిపోయేటట్టుగా చేసింది ఎవరు? ఇప్పుడు నేను ఆలోచించావా? ఇప్పుడు వచ్చిన చదివిస్తాను, నేను చదివించి ముగిస్తాను. మీరు దేవుని నమ్మాలి అంటే ఇగో ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకోవాలి, ఇవన్నీ మీరు చూడాలన్నాడు దేవుడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం. ఏమంటే 6వ వచనం 7వ వచనం చదువుదాం. 6వ వచనం 7వ వచనం. నువ్వు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. భూమి మీద ఏం పడాలన్న ఆకాశానికి దేవుడు వాళ్ళ ఆజ్ఞ, వర్షాలు పడాలి అంటే. నెక్స్ట్ మనుషులందరూ అన్నాడు చూసారా? ఏమండి, ఇందుకే మీకు ప్రారంభం నుంచి మొత్తుకుంటున్నాను నేను, బైబిల్ మత పుస్తకం కాదు అని ఎందుకంటున్నానంటే, భూమి మీద ఉన్న మనుషులు అందరూనట, మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. దేవుడు నన్ను సృష్టించాడు అని తెలుసుకోవడానికి ఇదిగో ఈ అవయవాలన్నీ బిగించి ఇవన్నీ నేనే చేశానని నీకు తెలియడానికి ఒక ముద్ర వేసాడట. ఏ ముద్ర వేసాడు? ప్రతి మనిషి చేతిని బిగించి చేతి మీద ఏమేసాడట? ముద్ర. ఆ ముద్ర చూసుకున్నప్పుడల్లా నీకేం గుర్తు రావాలి అంటే, లోపల ఉన్న ఈ అవయవాలు, ఈ వ్యవస్థనంతా చేసిన ఆయన ఉన్నాడని గుర్తించుకోవాలట. ఇప్పుడు జాగ్రత్తగా అడుగుతాను, ముద్ర ఎవరికైతే ఉందో జాగ్రత్తగా వినాలి, ముద్ర ఎవరికైతే ఉందో వాళ్ళని ఎవరు చేశారు? ఇప్పుడు దేవుడు చేశాడు. ముద్ర ఉన్న ప్రతివాడు ఎవరిని తెలుసుకోవాలి? దేవుడిని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు టెస్ట్ పెడతాను. నాకు చాలాసార్లు అనిపించిందండి, ఈ ముద్రలు ఉన్నాయో లేదో సభలోనే చూపించాలని నేను అనుకునేవాడిని. ఎప్పటికైనా చేస్తాను ఏదో ఒక సభలో. అంటే అందరితో ఏం చేయాలంటే, మన చిన్నప్పుడు చదువుకునే సంతకం రానోళ్ళకి వేలు ముద్ర వేయించుకునేవారు. దేంతో? బ్లూ కలర్ ప్యాడ్ ఉంటుంది, ఇంకుతో, తెలుసు కదా. దాని మీద నొక్కగానే పేపర్ మీద వేయగానే ఏం పడుతుంది? ముద్ర. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితోనూ ముద్ర వేయించామనుకోండి, పడుతుందా? మీ వేలు మీద ముద్ర ఉందా? లేదన్న వాళ్ళు చేయొద్దండి. నా వేలి మీద ముద్ర లేదన్న వాళ్ళు చేయొద్దండి. సభలో చేతుతారు ఎవరైనా? ఎత్తరు. ఎందుకు ఎత్తరు? వేలు మీద ఏముంది? ముద్ర ఉంది. ముద్ర ఉందంటే వేసింది ఎవరు? దేవుడు. నిన్ను చేసింది ఎవరు? ఇప్పుడు దేవుడు. అంటే ముద్రున్న ప్రతి ఒక్కరిని దేవుడు చేశాడు. ముద్రున్న ప్రతి ఓడు ఎవరిని నమ్మాలి? లేదంటే కుదరదు, ఖచ్చితంగా ఉంటుంది. ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి. ఇది దేవుడు నీకు పెట్టిన ఎవిడెన్స్, ఆధారం. ఒక పక్క సృష్టి దేవుడిని నమ్మడానికి ఒక ఆధారం అయితే, నీ చేతి మీద ఉన్న ముద్ర, నీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా దేవుడు నిన్ను చేశాడు అనడానికి సాక్ష్యాలు, ఆధారాలు. ఈ ఆధారాలను బట్టి ప్రతి ఒక్కరూ ఏ దేవుడిని నమ్మాలి. నమ్మను అన్నావా లెక్క అడుగుతాడు. ఒకటి కాదు, రెండు కాదు,
నీ కళ్ళ ముందున్న సృష్టి అంతా సాక్ష్యాలుగా పెట్టి, నీ దేహాన్ని సాక్ష్యంగా పెట్టి, అది నేనే చేశానని బైబిల్లో రాయించి నీ కళ్ళ ముందు పెట్టినా దేవుడిని నువ్వు నమ్మలేదా? దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోలేదా? దేవుడు చేశాడని తెలుసుకోలేదా? నువ్వు నమ్మలేదా? నమ్మకపోతే ఊరుకోడండి. లేదు, ఇప్పటి వరకు నేను నమ్మక తప్పు చేశానని క్షమించమని అడుగుతావా? దేవుడికి ఒక పేరు ఉంది బైబిల్లో. బైబిల్లో ఉన్న దేవుడు కనికరం కలిగిన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమించే దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు క్షమించే దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు నీ తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన వాడు. వస్తావా? క్షమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ నేరాలు క్షమిస్తాడు. ఇంతకాలం దేవుడు లేడు అని నువ్వు ఎరగక నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, మీరు ఉన్నారని తెలియక చేశాను తండ్రి పాపాలు, నేరాలు, ఏమంటే ఘోరమైన పాపాలు, నేను మీ దగ్గరకు వస్తాను అంటే నమ్మిన మరుక్షణం మీ పాపాలన్నీ కడిగి పవిత్రులుగా చేసి తన పిల్లలుగా తన దగ్గరకు మరలా తిరిగి మిమ్మల్ని చేర్చుకుంటాడు. కనుక నిజంగా బైబిల్ మేము ఎందుకు ప్రకటిస్తాము, బైబిల్ మేము ఎందుకు చెబుతాము, బైబిల్ కోసం ఎందుకు ఎంతమంది ఇన్ని త్యాగాలు చేస్తారు అంటే దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట, దేవుడు బైబిల్లో పెట్టిన ప్రతి సాక్ష్యము దేవుని పిల్లలుగా మేము నమ్మాం. ఏమంటే మీరు ఇప్పటి వరకు మీరు జాగ్రత్తగా విన్నారో లేదో, ఇప్పటి వరకు మేము చెప్పిన ప్రతి మాట కూడా మీ కళ్ళ ముందున్న మాట, మీ కళ్ళ ముందున్న మాట, మీ కళ్ళ ముందు జరుగుతున్న మాటలే. మీ కళ్ళ ముందు సృష్టిలో జరుగుతున్నవే రాశాడు బైబిల్లో దేవుడు. సృష్టి కలిగించిన వాడు గనక సృష్టిలో ఉన్నవన్నీ కూడా శాస్త్రవేత్తలు సైతము చెప్పక మునుపు రాయించాడు బైబిల్లో. నేను కొంచెం చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారని అటువైపు వెళ్ళలేదు. మీరు సైన్స్ తెలిసిన వాళ్ళైతే శాస్త్రానికి ఇప్పటి వరకు కూడా అందని సంగతులు బైబిల్ చెప్పింది. తుఫాన్ ఎక్కడ పడుతుందో శాస్త్రానికి తెలీదు. తల్లి గర్భంలో, చూలాల గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో శాస్త్రానికి తెలీదు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో శాస్త్రానికి తెలీదు. వాటికి ఉన్న పేర్లేంటో శాస్త్రానికి తెలీదు. అసలు ఆకాశపు అంచే శాస్త్రానికి తెలీదు. అవన్నీ బైబిల్ మాట్లాడుతుంది. భూమి గోళాకారంగా ఉందని హబుల్ టెలిస్కోప్ కనిపెట్టినంత వరకు కూడా ప్రజలకు తెలియదు భూమి ఏ ఆకారంలో ఉందో. కానీ బైబిల్లో దేవుడు క్రీస్తుకు పూర్వం శాస్త్రం అనేది లేనప్పుడే భూమి గోళాకారంగా ఉందని ఆయన రాయించేశాడు. నిజంగా ఇలాంటి వండర్స్ అన్ని మేము చదువుకున్నాం. శాస్త్రం ఇప్పటి వరకు చెప్పలేని సంగతులన్నీ బైబిల్ చెప్తుంది అంటే బైబిల్ వెనకాల సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు ఉన్నాడు. ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ ఆధారాలు. కానీ వీటన్నిటిని మన కళ్ళ ముందు పెట్టుకుని మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఏమంటే చాలా ఈజీ అండి దేవుడిని తెలుసుకోవటం. వర్షాన్ని ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడండి. సముద్రంలో ఉన్న ఉప్పు నీరు మంచి నీరుగా మారి మన ఇంటి ముందు పట్టం ఏంటి? నేను వచ్చిన ఒక గింజ మొలకెత్తి 100 గింజల కాయలుగా నాకు కాయటం ఏంటి? నా శరీరంలో ఉన్న గుండు కొట్టుకోవటం ఏంటి? నేను తిన్న ఆహారం అంతా అరిగిపోవటం ఏంటి? నా మెదడు మొదలుకొని అరికాలు వరకు రక్తం పైనుంచి కిందకు ప్రవహించటం ఏంటి? అవి ప్రవహించడానికి లోపల రక్త నాళాలు ఉండటం ఏంటి? ఏంటి వ్యవస్థ? ఏంటి నా మెదడు? ఏంటి నా గుండె? ఏంటి నా కాలేయం? ఏంటి నా ఊపిరితిత్తులు? ఏంటి నా మూత్రపిండాలు? ఒక్క క్షణం అండి వీటి గురించి ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడండి. ఆలోచించండి ఒక క్షణం ఓపిగ్గా కూర్చొని ఆలోచించండి. గుండు కొట్టుకోవాలని ఎవరు చెప్పారు? రక్తాన్ని పంపు చేయాలని ఎవరు చెప్పారు? నీళ్లను వడగొట్టాలని మూత్రపిండాలకు ఎవరు చెప్పారు? గాలిని వడగొట్టాలని ఊపిరితిత్తులకు ఎవరు చెప్పారు? నువ్వు తిన్న ప్రతి ఆహారము దాన్ని క్రమబద్ధీకరించి ఏ ఆహారం ఎంతవరకు కావాలో నీ రక్తంలోనికి సప్లై చేయాలని ఏమంటే ఉండిపోయిన లివర్, లోపల మధ్యలో ఉండిపోయిన లివర్కి ఎవరు చెప్పారు? ఇవన్నీ ఎవరు నిర్ణయించారు అవయవాలకి అంటే దేవుడు, మహానుభావుడు, దేవుడు జ్ఞాని. కనుక నిన్ను చేసింది దేవుడు, నువ్వు అనుభవిస్తున్న సృష్టిని చేసింది దేవుడు. దేవుడు ఎవరో తెలుసుకుని బ్రతకవలసిన వాడు మనిషి. మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, దేవుణ్ణి నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం.